లొంగిపోయారు మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ. ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆపరేషన్ కగార్ మాకు చిన్న విషయం అంటున్నారు ఆయన. పూర్తి వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల మనకు అందిస్తారు. మావోయిస్ట్ పార్టీ తిరోగమన దిశలోకి చేరుకుంది. మావోయిస్ట్ పార్టీ అంతానికి చేరుకుంది. అంతేకాకుండా ఎక్కడైతే పుట్టిందో అక్కడే అంతా కాబోతుంది. దీనికి సంబంధించి కగార్ నేపథ్యం కావచ్చు, లేకపోతే పార్టీ జరిగిన పరిణామాలు కావచ్చు, అగ్రనేతలకు ఒక్కొక్కరుగా కుప్పకూలిపోవడం కావచ్చు. దీంతో పాటుగా చూసినట్లయితే మావోయిస్టులు కొంతమంది బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్లు పార్టీని తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న దేవ్జీ లొంగిపోయాడు. దేవ్జీ లొంగిపోయినప్పుడు కూడా చాలా విషయాలు కూడా చెప్తానడు, మాట్లాడతానని చెప్పాడు. మీడియాతో వివరంగా చెప్తానని చెప్పి వివరంగా మాట్లాడతానని చెప్పి అయితే ప్రస్తుతానికి దేవ్జీ మనతో ఉన్నాడు. దేవ్జీ అసలు పార్టీ గురించి చెప్పబోతున్నాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది, దాని గురించి కూడా పూర్తిసారి కూడా మాట్లాడే అవకాశం ఉంది. దేవ్జీ గారు నమస్తే. నమస్తే. మీరు జనజీవన సంస్థలో కలిశారు, నిజంగా కంగ్రాట్స్, మంచి పని చేశారు. అయితే మీరు పార్టీ నుంచి బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఒకటి ఫస్ట్ నేను స్పష్టం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు కార్యదర్శి అన్నారు కదా, నేను కార్యదర్శి కాదు. ఎందుకంటే మా ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బసవరాజు అమరుడైన తర్వాత సీసీ కానీ మా పొలిటి బ్యూరో కానీ సమావేశం కాలేదు. కాని స్థితిలో కార్యదర్శి అనేటువంటి ఎంపికగా ఉండదు, జరగలేదు అట్లా. కాబట్టి అది ఒక స్పష్టీకరణ. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా లొంగిపోయారని, అంటే ఇప్పుడు ఇది లొంగుబాటు కాదు అనేది. అరెస్ట్ అని మీరు చెప్తున్నారు, లొంగుబాటు అని చెప్పి మాలు చెప్తున్నారు. మీరు రెండిట్లో ఏదైతే అరెస్ట్ అంటే మీరు అప్పుడు లోపల పోవాల్సి వస్తుంది కదా. అదే అంటే అరెస్ట్ అంటే మేము వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుండి పార్టీ కార్యకలాపాలని సమన్వయం చేద్దాం అనుకొని వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్థితి లోపల అంటే జనరల్గా మనం శత్రు చేత పడ్డప్పుడు చంపాలంటే చంపుకోవచ్చు అని అంటే మా పాలసీ అది కాదు, సరెండర్ అన్నాను. సరెండర్ కూడా నేను కాదలుచుకోలేదన్న తర్వాత ఆలోచించుకోవాలని చాలా విషయాలు చెప్పుకొచ్చారులే. కానీ అంటే చివరికి అంటే నైతిక కోణం నుండి ఆలోచిస్తేనేమో ఒక పార్టీ నాయకుడుగా నేను వెళ్ళేసి జైల్లో కూర్చుండాల్సిందే. అయితే తీవ్రమైన ఘర్షణ తర్వాత నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, ఒక నైతిక ప్రమాణంతో నైతిక బాధ్యతకి ప్రాధాన్యత ఇచ్చేసి జైల్లో కూర్చుండడమ్మా. జైల్లో కూర్చుంటే బయటున్న పార్టీ నాయకత్వంతో కానీ క్యాడర్లతోటి కానీ ప్రజలతోటి కానీ సంవాదం జరపలేదు. ఇప్పుడున్నటువంటి స్థితిలో ఈ స్థితికి, ఈ ఉద్యమ స్థితి ఇట్లా ఎందుకు దీనికి దారితీసిన కారణాలు ఏంటిది అని లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అధిగమించడానికి కొత్త పద్ధతులు ఎట్లా పనిచేయాలి అని అంటే క్యాడర్ల మధ్య ఉండాల్సిన అవసరం ఉంది, ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఉంది. మరి అందుకోసం జైల్లో ఉంటే ఏవి చేయలేం కదా. చేయలేని స్థితిలో బహిరంగ ఇప్పటి వరకు రహస్య జీవితంలో ఉన్నటువంటి నేను లేదా మేము బహిరంగ జీవితంలోకి వచ్చి ఈ రాజకీయ కృషి చేస్తాం అని నిర్ణయించుకొని బయటకు రావడం జరిగింది. కాబట్టి ఆ అర్థంలో ఇది సరెండర్ కాదు. అట్లా అంటే మీరు బహిరంగ అంటే మీ దగ్గర కింద కార్యకర్తలు లేరు, ఎవరు లేరు, మీరు అంటే ఎవరితోటి ఎక్కడ సంబంధం చేద్దాం అనుకున్నారు, ఎవరితో మాట్లాడదాం ఉన్నారు కదా. ఆల్మోస్ట్ కగారు సంబంధం చూస్తే అందరు కకావికలం అయిపోయింది. ఎక్కడెక్కడ మొత్తం క్యాడర్ మొత్తం కూడా ఎక్కడికి కకావికలం వెళ్ళిపోయింది. చాలా మంది చనిపోయారు, చాలా మంది లొంగిపోయారు. ఇది ఎవరితో సంబంధం చేద్దాం అనుకున్నారు? అదే అంటే ఇప్పటికీ కొద్దిమంది ఉన్నారు. సరే మీరు సరెండర్ అంటున్న దాంట్లో కొద్దిమంది నిజంగానే సరెండర్ అయ్యారు, కొద్దిమంది అనివార్యంగా సరెండర్ అయ్యారు, కొంతమంది మా లాగేందంటే ఆలోచించి బహిరంగ జీవితంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళను కూడా మనం అంటే మేము సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కదా. వాళ్ళు వేరు వేరు కారణాల రీత్యా అదే మీ పరిభాష లేక ప్రభుత్వ పరిభాష సరెండర్ అన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళను కూడా సమన్వయం చేసి పనిచేయించాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళు పరిమిత వ్యక్తులే కావచ్చు, ఇప్పుడు భౌతికంగా కనిపిస్తున్నది పరిమిత క్యాడర్లే కావచ్చు, కకావికలమైన కావచ్చు. ఆ కకావికలమైన వాళ్ళను సమన్వయం చేయడం అవసరం. వీళ్ళకంటే సంఖ్యరీత్య కంటే వీళ్ళు తక్కువనే కావచ్చు, కానీ ప్రజలు ఉన్నారు కదా, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కదా. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి స్థితిలో ఒక రాజకీయ కార్యక్రమంతో ప్రజల్ని సమీకరించినప్పుడు మళ్ళీ తిరిగి ఉద్యమం ఈ స్థితి నుంచి కోలుకొని ముందుకు పోతుంది. కాబట్టి ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలి అన్నప్పుడు రాజకీయ కృషి చేయాలి, పొలిటికల్ వర్క్, ఆర్గనైజేషన్ వర్క్. అది చేయాలి అని అంటే బహిరంగ జీవితంలో ఉండాలి అని నిర్ణయించుకొని రావడం జరిగింది. అదొకటి.
అంటే ఒకవేళ ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి కేవలం వ్యక్తిగత జీవితానికి పరిమితం అయితే సరెండర్, మా రాజకీయ జీవితాన్ని వదిలిపెడితే సరెండర్, మా మార్క్సిజం, మావోయిజం, మార్గదర్శి అనే సిద్ధాంతాన్ని తిరస్కరిస్తే సరెండర్. కానీ అట్లా మేము చెప్పడం లేదు. ఇప్పటికీ మేము ఏదైనా ఆలోచించినా మార్క్సిజం, మావోయిజం అనేటువంటి సిద్ధాంతం ఆధారంగానే మేము ఆలోచిస్తాం. ప్రజల యొక్క దైనందిన మౌలిక సమస్యల గురించి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేద్దాం అనుకుంటున్నాం. అదే రాజకీయ జీవితం అంటే అది. దీన్ని తప్పుగా వక్రీకరించి వీళ్ళేదో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారట, మంత్రులు అవుతారట, ఎంపీలుగా పోటీ చేస్తారట అన్నారు. అవి మా భాషలో అవి పార్లమెంటరీ రాజకీయం, పార్లమెంటరీ పార్టీలు, ప్రజాస్వామ్యయుతం, పార్లమెంటరీయేతర. పార్లమెంటుకు బయట అంటే పార్లమెంట్ అంటే కేవలం పార్లమెంటు అని కాదు, పార్లమెంట్ అసెంబ్లీలన్నింటినీ కలిపి పార్లమెంటరీ పార్టీలు, పార్లమెంటరీ మార్గం అంటాం కదా. దానికి భిన్నంగా దానికి బయట ఉండి ప్రజల్ని కేంద్రంగా చేసుకొని ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల కోసం లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలనుకున్నాను. అది ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్ మీరు పనిచేయాలనుకుంటారు. కొంతమంది మీకోసం పనిచేసిన చాలామందిని అర్బన్ నక్లెస్ అని చెప్పి ముద్ర వేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మీరు వచ్చి అదే ఫ్రేమ్వర్క్లో పనిచేస్తా అంటున్నారు. అప్పుడు మీ మీద కేసులు అవుతాయి కదా? అయితే మరి దాన్ని కూడా ఎదుర్కోవాల్సింది. అందుకే మేము ఏమన్నామనంటే మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి మా పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, నిషేధం ఎత్తివేసి మా పార్టీని లీగల్ పార్టీగా, లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేది మెయిన్ అక్కడ మేము చెప్పినటువంటిది. అయితే ఇది ఎక్కడ మీడియాలో కవర్ కాలేదు. అదొక చింతించాల్సిన విషయం. మీరు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు కూడా మేము చెప్పినాం కానీ మేము మీతోటి తర్వాత మాట్లాడతామన్నాం కదా. ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాగ చెప్పలేదు. కాబట్టి అది రెండోది ఏంటంటే మేము వాళ్ళ ముందుంచినటువంటిది రాజకీయ ఖైదీలు. అంటే ఇప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రజలు ఉన్నారు, ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు, మిలిషియా సభ్యులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరినీ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారని తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టారు, రూపా కింద పెట్టారు. వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి వాళ్ళందరినీ వదిలిపెట్టాలి. అందులో అర్బన్ నక్సల్స్ అని కానీ, భీమా కోరేవా అని కానీ ఏ పేరుతో పెట్టినా వాళ్ళందరినీ వదిలిపెట్టాలనేది మా రెండో బలమైన డిమాండ్. అది ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది. మమ్మల్ని ఇంటరాగేట్ చేయడానికి వచ్చినటువంటి వేరు ఏజెన్సీల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మీ మీడియా ద్వారా ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు కూడా ఉంచుతున్నాం. కాబట్టి రేపు మమ్మల్ని మరి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తే అర్బన్ నక్సలను, అర్బన్ మావోయిస్ట్ అన్నారా అంటే అంటారు. అదే కదా, అందుకే అనకూడదు అనేటువంటిది. ప్రజల సమస్యల కోసం మీరే అంటారు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి రండి, మళ్ళీ వచ్చిన తర్వాత అర్బన్ నక్సలైట్ అని మళ్ళీ మూసేస్తాము అని అంటే ఇదే కదా రేపు మళ్ళీ తిరిగి శాంతిని భంగం చేసేటువంటిది. అంటే ప్రభుత్వ హామీ నిజాయితీ కలిగిందా, నిజాయితీ లేనిదా అనేదాన్ని ఇది ఎక్కడనే తేలుతుంది కదా. కాబట్టి అట్లా మళ్ళీ ఏంటంటే అర్బన్ నక్సలైట్లు అని వేధించడం బాగుండదు అని. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీ వచ్చింది, దానిపైన స్పష్టంగా ఉన్న హామీ వచ్చింది? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించింది ఏంటంటే మీరు లేవనెత్తుతున్నటువంటిది ఏదైతే విషయం ఉందో ఇది రాష్ట్ర పరిధికి సంబంధించింది కాదు, యూఏపీఏ కింద కేంద్ర ప్రభుత్వము నిషేధించింది కాబట్టి కేంద్ర పరిధిలోకి వెళ్ళింది అన్నప్పుడు మరి మీరు సిఫారసు చేయండి అన్నప్పుడు నేను ఆ మేరకు నేను ప్రయత్నం చేస్తాను. తను వెళ్ళి అమిత్ షా తోటి కూడా మాట్లాడాడు. అయితే అమిత్ షా ఏమన్నాడు, తనేమన్నాడు అనేటువంటిది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అట్లా అంటే మీ దగ్గర చూస్తే ప్రధానంగా ఇటీవల కాలం లాస్ట్ ఒక సంవత్సరం నుంచి పార్టీ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. అవునవును. ఆ తీవ్ర నష్టంలో మల్లోజులు ఇచ్చిన స్టేట్మెంట్లే మీకు పార్టీకి తీవ్రంగా డ్యామేజ్ చేసినాయని చెప్పొచ్చు. ఆ స్టేట్మెంట్కి మీకు వ్యతిరేకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే. అంటే ఎప్పుడైతే కగారు యుద్ధం అనేటువంటిది ఒక నష్టం అయినప్పటికీ దానికి మించినటువంటిది అంతర్గతంగానే మా పార్టీలోనే సోను సతీష్లు ముందుకొచ్చేసి ఇప్పుడు పార్టీని చీలదీయడం అనేది, తను వ్యక్తిగా పోతే ఎవరైనా పోవచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటిది ఒక పార్టీకి చాలా నష్టం కలిగించినటువంటిది ఏంటంటే పార్టీని చీలదీసారు. చీలదీయడమే కాకుండా వాళ్ళు శత్రువుతో చేతులు కలిపి వాళ్ళ మాటలు విని దాన్ని ఆచరించారు. మీరు తుపాకులతో సహా సరెండర్ కావాలి అనేది దాన్ని ఆచరణలో పెట్టేసి తుపాకులతో సహా సరెండర్ అయిపోయారు. ఇది ఎప్పుడైతే జరిగిందో మిగతా మా దాంట్లో ఉన్నటువంటి బలహీనమైన శక్తులు సరెండర్ అంటే ఆయుధం పట్టకపోతేనే మనల్ని నమ్ముతారు, దాన్ని సరెండర్గా
ప్రభుత్వం స్వీకరిస్తుంది, లేకుంటే స్వీకరించదని ఆయుధాలు పట్టుకొని సరెండర్ కావడం అనేది ఒక నూతన ప్రక్రియ మొదలైపోయింది అన్నట్టు. దాంతో పార్టీకి చాలా నష్టం జరిగింది. అట్లా అంటే పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళింది మల్లోజులు అనే వ్యక్తి? ఎందుకు బయటకు ఎందుకు బయటకు వెళ్ళిండు అని అంటే ఇప్పుడు అంటే ఆయన సెంట్రల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వకపోవడమా, లేకుంటే ఆధిపత్య పోరా, లేకుంటే కుల కోసమా, ఏ కారణంతో బయటకు వెళ్ళాను? అది ఆధిపత్య పోరు కాదు, కుల సమస్య కాదు. ఆయన ఎప్పుడైతే కగారు యుద్ధం మొదలైందో ఆయనలో ప్రాణభయం వచ్చేసింది. అంటే ఆయనకు విశ్వాసం కూడా కోల్పోయిండు. ఆయన విశ్వాసం కోల్పోయి మా పార్టీ సెక్రటరీ మొదటిని ప్రతిపాదన చేసిండు. ఆ పార్టీ సెక్రటరీ చనిపోవడానికి ముందే, అమరుడు కావడానికి ముందే ఇక ఇప్పుడు ఈ కగారు యుద్ధము తీవ్రతరమై కొనసాగుతుంది. ఇంకా రేపు ఇంకా తీవ్రతరం అవుతుంది. ఈ స్థితిలో మనం నిలబడడం కష్టం, సరెండర్ అయిదాం అని మా బయ్యారు ఉన్నప్పుడే ప్రతిపాదన పెట్టింది. అంటే దీని ద్వారానే అర్థమవుతుంది కదా. సీసీలో చర్చ జరగలేదా ఆయుధాలు పెడతామని చెప్పి? సీసీలో మేము ఆగస్టులో కూర్చున్నప్పుడు చర్చ జరగలేదు. అది ఆయన ఏంటంటే జరిగిందని చెప్తున్నాడు. ఆయన అది వక్రీకరించడం, అవాస్తవాల్ని చెప్పడం, అది అవాస్తవం. అందుకోసం ఏంటంటే ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోయి బీఆర్ ఉన్నప్పుడే సరెండర్ కావాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి దీన్ని వెన్నంటే ఏం స్పష్టమవుతుంది? ఆధిపత్య పోరు కాదు, కుల సమస్య కాదు అనేటువంటిది స్పష్టం కదా. తను కాన్ఫిడెన్స్ కోల్పోయి శత్రువుతో చేతులు కలిపి పార్టీని చీలదీసి ఆయుధాలు అప్పగించి సరెండర్ చేయడం అనేటువంటిది పార్టీకి, విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం కలిగించే చర్య. అందుకోసం మేము వ్యతిరేకించాము. పార్టీ సెక్రటరీ ఎన్కౌంటర్ చనిపోయాడు, మీరు శత్రువుతో మలదుల చేతులు కలపన్నాడు, అదే కోవర్ట్ ఆపరేషన్ అనుకోవచ్చా? అంటే పార్టీ లోపల ఉండి శత్రువుతో సహకరించడం అంటే అది ఎవరైనా కానీ కోవర్ట్ ఆపరేషన్, అంటే కోవర్ట్ అని అంటారు కదా, మేము కూడా అది అనుకుంటున్నాం. సెక్రటరీ చనిపోవడానికి కారణం మల్లోజులే అని చెప్పి అంటే అట్లా ఇప్పుడు అంటే మల్లోజుల వేణుగోపాలే మా కార్యదర్శికి సంబంధించినటువంటి అనుపానులు చెప్పిందని మేము అట్లా అనుకోవడం లేదు. అయితే ఇప్పుడు దానికి బీఆర్ఈ అనుకోవడానికి అందులో ఉన్నటువంటి 7వ కంపెనీలు, ఆయనకు రక్షణగా ఉన్నటువంటి 7వ కంపెనీలో ఉన్నటువంటి కొంతమంది వెళ్ళి సరెండర్ అయ్యి ఆయన ఆచూకీ చెప్పడంతో, వాళ్ళే గైడ్స్గా ఉండడంతో ఆ ఘటన జరిగింది. అట్లా అయితే ఇప్పుడు నిర్దిష్టంగా ఈయన ఇచ్చిన సమాచారం ఆధారంగా జరిగింది అని మేము ఎప్పుడు కూడా చెప్పలే. ఈ అర్థంలో కోవటం లేదు. బీఆర్ను చంపించడానికి ఈయన సమాచారం ఇచ్చిందని గతంలో లేదు, ఇప్పుడు కూడా అనడం లేదు. ఏ అర్థంలో అంటున్నాము? శత్రువుతోటి మిలాఖతై పార్టీని చీలదీసిండు కాబట్టి కోవట్టు, శత్రువుతో చేతులు కలిపి ఆయుధాలు అప్పచెప్పిండు కాబట్టి కోవటని ఈ అర్థంలో అంటున్నాం. కానీ ఈయన మా ప్రధాన కార్యదర్శి యొక్క ఆచూకీ గురించి చెప్పిండని ఎప్పుడు అనడం లేదు. ఇప్పుడు లాస్ట్గా గణపతిని మీరు ఎప్పుడు కలవడం జరిగింది? అతను ఎప్పుడు బయటికి వెళ్ళిపోవడం జరిగింది? అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఆయన బయట ఉన్నాడా లోపల ఉన్నాడా అనేటువంటిది మాకు తెలియని విషయం. ఎందుకంటే మేమే అనుకున్నది, ఇప్పుడు 24 ఆగస్టులో పీబీ సమావేశం జరిగినప్పుడు మేమే అనుకున్నది ఆయన మరికొంతమందికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి. ఆ రక్షణ చర్యలు చేపట్టాలన్నప్పుడు అది అత్యంత రహస్యమైంది కాబట్టి అది కేవలము సంబంధిత వ్యక్తులు ప్రధాన కార్యదర్శి మేరకే పరిమితం చేసుకోవాలి అని మేము ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నప్పుడు ఎక్కడున్నారు అనేది తెలియకూడదనుకున్న విషయం కదా. కాబట్టి అది ఎవరికి తెలియదు, నాకు తెలియదు, సోనుకు తెలియదు, ఎవరికి తెలియకూడదు అనుకున్నాం కదా. అట్లా మల్లోజులో లొంగిపోయిన తర్వాత, పార్టీకి అకావికలమైన తర్వాత, పార్టీ మొత్తం మీ కష్టంలోకి వచ్చిన తర్వాత, పార్టీని సంబంధించి ఈ కగారుకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేద్దాము, ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకున్నాం? అదే దాని గురించి చాలానే రాజకీయ కార్యక్రమం ఇతరత్ర ఎత్తుగడలు చేపట్టడం జరిగింది. అంటే ఒకటి ఏమో ఈ స్థితిని అధిగమించాలని అంటే ఇప్పుడున్నటువంటి స్థితిలో ఆగస్టు సర్కులోనే రాసింది, ఈ చట్టబద్ధ పరిధిలో చట్టబద్ధ బహిరంగ పోరాట రూపాలను ఉపయోగించి ప్రజల్ని కదిలించాలి, దాని ద్వారా మన ప్రజాపునాదిని ఉంచుకోవాలి. అది రాజకీయంగా. సైనిక విషయాలకు వస్తే ఇప్పుడు దండకారణ్యంలో దాదాపు 2,20,000 మంది పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు, సైనిక బలగాలు మోహరించబడ్డ స్థితిలో మనం గతంలాగా పనిచేయకూడదు. చిన్న టీములుగా, సివిల్ టీములుగా మారిపోయి వికేంద్రీకరించబడి చాలా విశాలమైన ప్రాంతాల్లో పనిచేయాలి అని అనుకున్నాం.
దానికి ముందు రిట్రీట్ అనుకున్నాం కానీ రిట్రీట్కు మా బలగాలు సిద్ధపడలేదు. ఆ స్థితిలో మళ్ళీ ఆలోచించి రిట్రీట్కు సంసిద్ధత లేని స్థితిలో ఇట్లా చిన్న టీములుగా విడిపోయి పనిచేయాలనుకున్నాం కానీ అది సరిగా ఆచరించలేకపోయినాం. అట్లా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఆ నిర్ణయాలను అమలు చేసే క్రమంలో కొన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి పొరపాట్ల మూలంగా అమలు చేయడానికి సంసిద్ధత లేని ఫలితంగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అన్నట్టు ఒక పార్టీ కార్యకర్త ఒక ప్రజా గెరిల్లా వెనుక 100 నుండి 200 మందిని మోహరించి యుద్ధం చేస్తున్నారు కదా. అట్లా దాని ఫలితంగా నష్టాలు జరిగింది. ప్రజాభిప్రాయాల మేరకే పార్టీ ముందుకు వెళ్ళకపోవడం వల్లనే పార్టీ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ రాలేదు. కరెక్టా? అదే అంటే ఇప్పుడు మారుతున్నటువంటి సామాజిక మార్పులకు తగ్గట్టుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా మేము సకాలంలో సరైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి వాళ్ళ ముందుంచలేకపోయినామని మేము 2020లో సమీక్షించుకున్నాం. 2020లో ఒక రాజకీయ నిర్మాణ సమీక్ష రాసుకొని దాంట్లో ఈ సామాజిక మార్పులు, ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు, అంటే సమాజంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఆస్పిరేషన్స్ నిరంతరం మారుతుంటాయి. అయినా ఈ దోపిడీ పీడనలు అనేటువంటిది రూపం మార్చుకొని కొనసాగుతుంది. వాటికి తగిన ప్రోగ్రాము ఆయా సెక్షన్ల ముందు, పట్టణ ప్రజల ముందు, ఉద్యోగస్తుల ముందు, విద్యార్థుల ముందు, మేధావుల ముందు, అన్ని సెక్షన్ల ముందు ఉంచి కదిలించలేకపోయినాము. దాని ఫలితంగా అడవికి, ఆదివాసులకు పరిమితమైనము అని స్పష్టంగా మేము సమీక్షించుకున్నాం. ఎంసీసీతో మీ పార్టీ విలీనం తర్వాత ఒక అతిపెద్ద పార్టీ, బలమైన పార్టీ అనతి కాలంలో అత్యంత వీకైన పార్టీగా మారింది. ఎందుకు? అదే కారణం ఇదే కదా. అంటే ఇప్పుడు చెప్పిందే ఇది రాజకీయ కారణము. ప్రధానంగా ఉద్యమం ఎప్పుడైనా పురోగమించాలి అని అంటే రాజకీయంగా సకాలంలో సరైనటువంటి ఎత్తుగడలు, నిర్ణయాలు తీసుకొని దాన్ని సరిగ్గా ఆచరించాలి. ఎప్పుడైతే సరి అయినటువంటి సకాలంలో సరి అయిన రాజకీయ నిర్ణయాలు తీసుకొని దాన్ని సరిగ్గా ఆచరించినప్పుడు దానిలోనే ఉంటుంది పునాది. ఎంతకాలంలో అభివృద్ధి చెందినటువంటిదైనా కానీ ఇది సరిగ్గా సకాలంలో ఆచరించినప్పుడు పునాది దాంట్లోనే దెబ్బతినిపోవడానికి, వెనకడుగు వేయడానికి దాంట్లోనే పునాది ఉంటుంది. దాని ఫలితమే చర్చల ప్రక్రియ మీద ఒక పార్టీ అతిపెద్ద తప్పిదం అంటారు. నిజమేనా? చర్చలు మేము అంగీకరించినాం కదా, శాంతి చర్చలు చేస్తామని. మేమే మా వైపు నుండే ఇప్పుడు 2004 వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన చర్చలు అతిపెద్ద తప్పిదం అని అంటారు. ఎందుకంటే ఆ తర్వాత పార్టీ నష్టపోవడం, ఆ తర్వాత నల్లమల్ల మొత్తం పార్టీ వికెట్ కావడం, దానివల్ల పార్టీ తీర నష్టాన్ని ఎదుర్కొందని చెప్తారు. మా పార్టీ ఎప్పుడు 2004లో చేసిన చర్చలు తప్పిదామని సమీక్షించుకోలేదు. అది సరైందే. అయితే ప్రభుత్వము ఇచ్చిన హామీకి కట్టుబడి దాన్ని కొనసాగించకుండా దాడి చేసింది అని అన్నాము తప్ప మేము ఆ నిర్ణయం తీసుకొని చర్చలకు వెళ్ళడం అనేటువంటి తప్పు అని అనుకోవడం లేదు. అంటే వస్తున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు పార్టీ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది, తీవ్రంగా నష్టపోయిందని చెప్పవచ్చు. అదే అంటే ఆధునిక టెక్నాలజీ కూడా ఒక కారణమే. అంటే ఇప్పుడు దానికి సర్వైలెన్స్ బాగా పెరిగిపోయింది కదా. సర్వైలెన్స్ అంటే ఫోన్ల మీద సర్వైలెన్స్, ఇంటర్నెట్ యాక్టివిటీస్ మీద సర్వైలెన్స్, మరి ముఖ్యంగా సైనిక ఫార్మేషన్లలో మేము పనిచేస్తే డ్రోన్లు, సెటిలైట్లు అవి గుర్తించడంతో ఒక సైనిక ఫార్మేషన్లో, ఒక పెద్ద సైనిక ఫార్మేషన్ నుండి పనిచేయలేని స్థితి. దాని ఆధారంగా డ్రోన్లు, బాంబింగ్లు, షెల్లింగు, ఎన్సర్కిల్మెంట్ దాడులు, ఇవన్నీ అంటే టెక్నాలజీ కూడా ఒక కారణం. అంటే మెయిన్ అయితే రాజకీయ కారణం, తర్వాతనే సైనిక కారణం, ఆ సైనిక కారణంలో మూడోది టెక్నాలజీ కూడా కారణం అనేది. అట్లా ప్రజల కోసం మీరు పోరాటం చేస్తే ప్రజల నుంచి మీకు మద్దతు తెలియకుండా పోయింది కదా, ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? దానికి కూడా ఇదే. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నిరంతరం సమాజం మారుతుంటుంది కదా, దానికి తగినట్టుగా నిరంతరం మనము దానికి తగిన ప్రోగ్రాము ప్రజల ముందు ఉంచి నినాదాలు ఇచ్చి దానికి తగ్గట్టుగా కోట్లాది మంది కదిలించగలిగినప్పుడు ఉద్యమం కానీ పార్టీ కానీ బలోపేతమై ముందుకు పోతుంది. ఎప్పుడైతే ఈ పని చేయలేమో ఆటోమేటిక్గా వెనక్కి పోతుంది. దానికి తోడు ఎప్పటికప్పుడు నిరంతరం తెరుపులేని నిర్బంధకాండ కొనసాగుతూ వచ్చింది కదా. ఇది ఈ నిర్బంధకాండ రెండు ఎప్పుడు నడుచుకుంటూ వచ్చినాయి కాబట్టి ఇట్లా ఈ స్థితి వచ్చేసి. దేవ్జీ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు అంటే మళ్ళీ మావోయిస్టు పార్టీపై అదే పార్టీ బయట నిషేధం ఎత్తివేస్తే దాన్ని లీడ్ చేసి నేషనల్ వైడ్ పార్టీ నడుపుతారా, లేకుంటే దేవ్జీ సరైన వేరే పందాలు వెళ్తాడా? అంటే ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తున్నాం కదండి, ముఖ్యమంత్రి గారి ముందు ఉంచింది, ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ముందుకు ఇప్పుడు తీసుకెళ్లాలని చెప్పింది మా పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి అని అన్నప్పుడు మేమే సిద్ధపడుతున్నాం. లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తామని మేమే సిద్ధపడుతున్నప్పుడు దాని ఆధారంగానే మా వైపు నుండి మేము ప్రకటిస్తున్నాం కదా. కాబట్టి మీరు ఎత్తేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీ, ఇప్పటి వరకు మేము ఆ పార్టీలు ఉన్నాం, ఇప్పుడు కూడా ఆ పార్టీ తరఫునే మాట్లాడుతున్నాం, రేపైనా కానీ ఆ పార్టీ తరఫునే పనిచేస్తామని.
ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ ఒకటి పెట్టారు, అప్పటివరకు నిజంగా మొత్తంగా అడవి మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చా? అన్నలు మొత్తం ఖాళీ చేశారని చెప్పవచ్చా? అది ఇంకా ఉన్నారని చెప్పొచ్చా? అది చెప్పలేము. అంటే ఇది ప్రభుత్వమే కనుక అంగీకరిస్తే అప్పుడు మేమే చెప్తాం, పార్టీని లీగల్ పార్టీగా గుర్తిస్తే మేమే ఒక పిలిపిస్తాం. ఇంకో ప్రభుత్వం ముందు ఈ డిమాండ్ ఉంచడం జరిగింది, ఒప్పుకున్నాయి కాబట్టి మనం ఆయుధాలు వదిలి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేద్దామని. అది చెప్పనప్పుడు కొంతమంది ఎట్లాగుంటారు అంటే సెక్రటరీ స్థాయి సెక్రటరీ స్థాయిలో కాదండి, స్థాయి అన్నాను నేను. సెక్రటరీ స్థాయిలో పనిచేసిన మీరే ఇలా అటు ఇటు అని కాకుండా మధ్యస్థంగా చెప్తే అప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇది మధ్యస్థంగా కాదు, స్పష్టంగా చెప్తున్నాం. మధ్యస్థంగా చెప్పడం లేదు. ఒక డిమాండ్ను ముందుంచినప్పుడు ప్రభుత్వాలు అంగీకరిస్తే మనము ఇట్లా వెళ్దామని మేమే పిలిపిస్తాం. ప్రభుత్వాలు చెప్పుడు అంగీకరించకపోతే అప్పుడు మేము చెప్పడానికి మాకు నైతికత ఎట్లుంటుంది? అది ప్రభుత్వాల బాధ్యత అవుతుంది. వాళ్ళు లోపల ఉండి ఆయుధాలు పట్టుకొని పోరాడడానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఈ హామీ పొందకుండానే మేము చెప్తే ఒక నైతిక ఇంకా మాకు అధికారం ఉంటుందా? చెప్పలేని స్థితి కదా. అట్లా అంటే మళ్ళీ దేవిజీ ఆ వైపు వెళ్తాడా? ఆ వైపు వెళ్తాడని అంటే అది మోసగించడం అవుతుంది కదా. మేము స్పష్టంగా చెప్తున్నాం కదా లీగల్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేస్తాము అని. అన్నీ ఒక మాట ఇచ్చిన తర్వాత రాజకీయంగా ఇచ్చిన తర్వాత దాన్ని కట్టుబడి పనిచేస్తాం, కానీ దాన్ని భిన్నంగా ఎందుకు పనిచేస్తాం? అది మాకు స్పష్టంగానే ఉన్నది. కాబట్టి అట్లా అస్పష్టతను మధ్యస్థంగా చెప్పడము, ఒక మాట ఇచ్చి దానికి భిన్నంగా పనిచేయడము అనేటువంటిది మా వైఖరి కాదు. ఇంకా లోపల ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అదే అంటే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి చెప్పేది మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇది ప్రజలకు మా క్యాడర్లు అందరికీ ఇదే మీ ద్వారా మీడియా ద్వారా పోతుంది కదా. మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటిది అని అంటే, పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, లీగల్ ఫ్రేమ్వర్క్లో మేము పనిచేయడానికి సిద్ధమే. ఇట్లా ఒప్పుకుంటే మేము దీన్ని వెన్నంటే ఆటోమేటిక్గా పిఎల్జీ ఉండదు. ఇక్కడనే ఒక స్పష్టం చేయాలనుకున్నాం. మేము పార్టీని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గారితో అనలేదు. మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తిస్తే మేము మా పిఎల్జీఏను రద్దు చేస్తాము అన్నాం. పిఎల్జీఏను రద్దు చేయడం వేరు, సైనిక వింగ్ ఉండదు, పార్టీ ఉంటుంది, పార్టీని నిషేధం ఎత్తేయాలని ఆయన పొరపాటుగా చెప్పాడు. ఇప్పుడు గణపతి బయట ఉన్నాడు, గణపతి రాక కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు అని అంటున్నాం కదా. తెలియని స్థితిలో రావాలని చెప్పలేము. అసలు సమన్వయం అంటే ఎక్కడున్నాడో తెలియని స్థితిలో ఆయనతో సంభాషించడానికి, ఆయనతో సమన్వయించడానికి అవకాశమే లేదు కదా. అది లాస్ట్కి ఏం చెప్తారు? పార్టీ స్థితిగతులు, పార్టీ పరిస్థితి, ప్రభుత్వం, వీటన్నిటి మీద లాస్ట్కి ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా కానీ ఒక పెద్ద రాజకీయ పార్టీ ఒక కార్యక్రమం తీసుకొని యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు యుద్ధాలలో కొన్నిసార్లు ఎంత పెద్ద శక్తివంతమైన సంస్థలైనా రాజ్యాలైనా కొన్నిసార్లు ఓటమి పాలవుతాయి. అందులో ఇప్పుడు మా పార్టీ తాత్కాలికంగా ఓటమి పాలైంది. అంటే ఈ ఉద్యమం తలెత్తడానికి ఏవైతే భౌతిక కారణాలు ఏవైతే కారణమో అవి ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. ఇదే మళ్ళీ రేపు ఈ స్థితిని అధిగమించడానికి అవే నెక్స్ట్ ప్రాతిపదికలు అయితే. ఆయుధాలు చెట్టు మీద పెట్టొచ్చారంటారు? కాదు, ఆయుధాలు కాదు. అంటే ఉద్యమము ఒక భూమి సమస్య, ఒక దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు, వాటికి వ్యతిరేకంగా ఉద్యమము ముందుకొచ్చింది. ఎవరో ఒక వ్యక్తులు నిర్మాణం చేస్తే కాదు, ఈ భౌతిక పరిస్థితి ఉంది కాబట్టి దానికి తగిన కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఉద్యమం బలపడ్డది. అవి పోయినాయి అంటారా? పోలేదు. అవి వాటి ఉనికి ఇప్పటికీ ఉంది, రూపం మార్చుకొని వేరే రూపంలో కొనసాగుతుంది. ఇవే ప్రాతిపదిక అంటున్నాం. అంతేగాని మేము ఇది డిసీవింగ్ టాక్టిక్స్ కాదు అని మొదటి నుండి చెప్తున్నాం. ఇది మోసగించే ఎత్తుగడ కాదు. మేము మారినటువంటి స్థితిలో లీగల్ పార్టీగా పనిచేయాలనుకుంటున్నాం, దానికి కట్టుబడే పనిచేస్తామని అంటున్నాం పదే రిపీటెడ్గా. చర్చల సంఘంలో నేను క్వశ్చన్ అడిగిన రామకృష్ణ గారు, మీ పార్టీ ఇప్పుడు అడవులు వదిలిపెట్టి పట్టణాలు రావాల్సిన సమయం ఆసన్నమైంది, ఎందుకు ఆ పందా మార్చుకోవట్లే అడిగింది. నిజంగా అలాంటి సమస్య జరిగింది ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు మా పార్టీ